హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన బిగ్ బాస్ సీజన్ 9 సో ఈ షో కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మన తెలుగు ప్రజలైతే. సో ఈ రోజు తెలుసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ అయితే మీకు లిస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో వీళ్ళైతే ఫిక్స్ బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే కనిపించబోతున్నారు. అండ్ ముందుగా మాట్లాడుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా మన నాగార్జున గారే చేస్తున్నారు. ప్రతి సీజన్ లో మన హోస్ట్ గా నాగార్జున గారే చేశారు. చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు సీజన్ 9 లో కూడా అంతకు మించి ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుందంట. సో ఒక్కసారి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే రన్ అవుతుంది. సో అగ్ని పరీక్ష నుంచి అయితే ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా ఇద్దరినైతే సస్పెన్స్ పెట్టారు. సో ఫస్ట్ ముగ్గురులో వచ్చేసి శ్రీజ గారు అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ ప్రియా శెట్టి వీళ్ళు ముగ్గురు అయితే అగ్ని పరీక్ష నుంచి అయితే సెలెక్ట్ అయ్యారు సీజన్ 9 కి అయితే. మేబీ వీళ్ళైతే సీజన్ 9 లో మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారని అయితే నాకైతే హోప్స్ ఉన్నాయి. మీకు కూడా హోప్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈసారి ఏ సెలబ్రిటీ కనిపించబోతున్నారు అనేసి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే జబర్దస్త్ లో ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న మన హిమాన్యుల్. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అఫ్ కోర్స్ జబర్దస్త్ అంటేనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అందరూ వస్తుంటారు. కానీ ఇమాన్యుల్ అయితే తక్కువ టైంలోనే అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే కనిపించబోతున్నాడు ఇమాన్యుల్. సో హర్ష గారితో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు షోలో. మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనేసి నాకు అనిపిస్తుంది. పక్కా చెయ్యాలి, ఎందుకంటే తన ప్రొఫెషనే కామెడీ కాబట్టి. సో చేద్దాం. ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో రకరకాల ఎలివేషన్స్ ఉంటాయి, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. సో అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో ఎలాంటి ఎమోషన్ చూపిస్తాడో చూద్దాం ఇమాన్యుల్ అయితే. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి సృష్టి శర్మ. సో ఈ అమ్మాయి మనందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో కొంచెం కాంట్రవర్స్ లో ఇరికారు, కానీ అది నిజమో అబద్ధమో అనేది మనందరికి తెలియదు. కానీ ఎనీవేస్ ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే కనిపించబోతున్నారు. మన డాన్సర్ పుష్పలో అయితే మంచి సాంగ్ చేసి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఫైనల్ గా అండ్ డి షోలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి మేబీ టైటిల్ దాకా వెళ్ళింది, కానీ టైటిల్ అయితే మిస్ అయింది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో పక్కా టైటిల్ కొడతా అనేసి కూడా అంటుంది సృష్టి శర్మ. సో మేబీ చూద్దాం. ఇప్పటి వరకు అయితే నెగిటివ్ ఉందనేసి నేను అనుకుంటున్నాం. అయితే మేబీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అందరినీ పాజిటివ్ చేసేలా అనుకుంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం, వెయిటెన్సీ ఆమె ఎలా ఆడుతుంది, ఏంటి రియాలిటీగా ఎలా ఉంటుంది, ఆమె క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు. సో చూద్దాం బిగ్ బాస్ సీజన్ 9 లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కావ్య. సో కావ్య గారు సీరియల్స్ లో చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరైంది. అదే టెలివిజన్ లో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 లో కనిపించబోతుంది కావ్య గారు అయితే. సో చూద్దాం, ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినట్టు బిగ్ బాస్ సీజన్ లో రియాలిటీ క్యారెక్టర్ తో అట్రాక్ట్ చేస్తుందా చేయదా అనేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అందరైతే. సో చూసారు కదా, ఇమాన్యుయల్, కావ్య అండ్ సృష్టి శర్మ వీళ్ళే కాదు, ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఈమె ఎప్పటి నుంచో వస్తుంది, ఈ సీజన్ లో వస్తుంది, ఈ సీజన్ లో వస్తుంది అనేసి చాలా సోషల్ మీడియాలో అయితే రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా ఇప్పుడు ఈ సీజన్ లో పక్కా కనిపించబోతుంది రీతు చౌదరి. రీతు చౌదరి కొన్ని షోస్లలో కొన్ని స్టేజ్లలో అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే కనిపించబోతుంది. మరి మేబీ లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తుందా, ఎమోషనల్ మాసా, ఎలాంటి వేరియేషన్ చూపిస్తుంది, రియాలిటీగా ఎలా ఉంటది అనేసి అందరూ అనుకుంటున్నారు. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి చాలా బ్యాక్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో కనిపించబోతున్నారు. అండ్ చాలా సినిమాలలో మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు. నాకు ఫేవరెట్ సినిమా అంటే యజ్ఞం సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశాడు. సూపర్ అనిపించింది నాకు ఆ క్యారెక్టరేషన్ అయితే. సినిమా కూడా సూపర్ ఉంటది. సో అలాంటిది జేఎం సినిమాలో కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. మేబీ నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది ఆ సినిమా నుంచి అని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కంబ్యాక్ ఇస్తుందా ఇవ్వదా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఎనీవేస్ కంబ్యాక్ ఇవ్వాలనేసి గట్టి కోరుకుందాం. ఎందుకంటే మంచి టాలెంట్ పర్సన్, మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో సీనియర్ మోస్ట్ యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ చాలా ఇప్పటి వరకు ఈ అందరి కంటెస్టెంట్స్ లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు సీనియర్ యాక్టరు, మేబీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా ఫాలోయింగ్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మేబీ లాస్ట్ సీజన్ లో రకరకాల కంటెస్టెంట్ సీనియర్ మోస్ట్ కనిపించారు, కానీ ఇప్పుడు ఈ సీజన్ లో
వన్ ఆఫ్ ది నెంబర్ 1 సీనియర్ మోస్ట్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు సుమన్ శెట్టి గారు. సో చాలా ఫాలోయింగ్ అయితే ఉంది. సో కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి సో చూద్దాం ఎలా ఉంటాడు రియాలిటీగా అనేసి చూద్దాం, వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి సుమంత్ అశ్విన్. సో సుమంత్ అశ్విన్ మనందరికి తెలిసిందే, మంచి రొమాంటిక్ బాయ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేరింత సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు, వన్ ఆఫ్ ది హీరో అని చెప్పుకోవచ్చు. చాలా సినిమాలు తీశాడు కానీ అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కొట్టలేదు. నాకు తెలిసి ఆయన లైఫ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే కేరింత సినిమా అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఏంటి అని చాలా మంది ఆయన ఫ్యాన్స్ అడగొచ్చు. కానీ ఫైనల్ గా అయితే బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే కనిపించబోతున్నారు. పక్కా రాసి పెట్టుకో సంబా, బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే కనిపించబోతున్నారు సుమంత్ అశ్విన్ గారు అయితే. అండ్ ఆయన ఫ్యాన్స్ కూడా చాలా మిస్ అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా ఆశ నెరవేరిందని చెప్పుకోవచ్చు. అండ్ నాకు తెలిసి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఈయన ఉండొచ్చు అనేసి నాకు అనిపిస్తుంది సుమంత్ అశ్విన్. ఎందుకంటే బిగ్గెస్ట్ ఫాలోయింగ్ ఉంది. మేబీ మంచి బయట కనిపించినప్పుడు కూడా మంచి కామ్ గా కూల్ గా ఉంటాడు. సో ఎలాంటి కాంట్రవర్సీ లేని హీరో అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో రియాలిటీగా ఎలా ఉంటాడు అనేసి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఎలా ఉంటాడు ఏంటి అనేసి, టాస్క్లు ఎలా ఆడతాడు అనేసి చూద్దాం, అంతే కదా. సో అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్. సో అలేఖ్య చిట్టి పికిల్స్ ఓన్ టాలెంట్ తో అయితే వీళ్ళు ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం రూమర్స్ ద్వారా కొంచెం ట్రోల్స్ అయితే అయ్యారు. సో అండ్ ఇప్పుడైతే అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి అలేఖ్య గారు అయితే బిగ్ బాస్ సీజన్ 9 లో కనిపించబోతున్నారు. సో ఎలా ఉంటది, రియాలిటీగా ఎలా ఉంటది అనేసి చాలా మంది అనుకుంటున్నారు. సో వెయిట్ అండ్ సీ. బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే పక్కా కనిపించబోతుంది అలేఖ్య గారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి భరణి కుమార్. సో ఈయన సీనియర్ మోస్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సీరియల్స్ లో సీనియర్ మోస్ట్ యాక్టర్ అండ్ చాలా సీరియల్స్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే దగ్గర అయ్యారు. సీరియల్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవుతారు. సో అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో ఈయన కనిపించబోతున్నారు. మరి మేబీ సీనియారిటీ చూపిస్తాడా, అదే సీరియస్ గా మాస్ గా ఉంటాడా బిగ్ బాస్ హౌస్ లో? సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. అండ్ టాస్క్ లో ఎలా ఆడతాడో ఏంటో మరి చూద్దాం, వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చి ఈ కంటెస్టెంట్ వస్తాడా రాడా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కంటెస్టెంట్స్ అయితే ఆల్మోస్ట్ 100కి 99% వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారు. సో గైస్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి రామ్ రథోడ్. సో ఈయన ఫోక్ సాంగ్స్ లో చాలా బిగ్గెస్ట్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. లైన్ గా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ఎట్టు కొడుతూనే ఉన్నాడు. సో అలాంటిది రామ్ రథోడ్ అండ్ బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే కనిపించబోతున్నారు. సో చూసారుగా గైస్, ఫైనల్ లిస్ట్ అయితే వీళ్ళు వచ్చేస్తున్నారు. అండ్ అగ్ని పరీక్ష ఇవాళతో క్లోజ్ అవుతుంది. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవబోతుంది. గుర్తు పెట్టుకోరి, ఈ సీజన్ అంతకు మించి తగ్గేదేలే అన్నట్టు సీజన్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంకోటి బిగ్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఈసారి ఫైనల్ ట్రోఫీ ఇచ్చేటప్పుడు ఎవరు వస్తారు అనేసి చాలా మంది అనుకుంటున్నారు కదా గైస్. సో మీ అందరికైతే సర్ప్రైజ్ ఏంటంటే చెప్పేస్తున్నా. ఏంటంటే ఈసారి ఫైనల్ గా కప్ ఇవ్వడానికి నాగార్జున గారితో పాటు మన నందమూరి బాలకృష్ణ గారు అయితే స్టేజ్ పైన కనిపించబోతున్నారు. సో వెయిట్ అండ్ సీ. ఆ 2 ఫ్రెండ్స్ ఎలా ఉంటది, ఏముంటది అనేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారికి అయితే మంచి అవార్డ్స్ వస్తున్నాయి. సో అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ పైన అయితే కనిపించబోతున్నాడు. అండ్ కొంచెం రూమర్స్ కూడా వచ్చిండే, రూమర్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ బాలకృష్ణ గారే బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా చేస్తారనేసి కూడా గట్టిగా వినిపించినాయి. మరి మేబీ మళ్ళీ ఫైనల్ గా అయితే నాగార్జున గారే చేస్తున్నారు. సో మరి నాగార్జున గారు హోస్ట్ గా ఈసారి ఎలాంటి టాస్క్లు ఇస్తారు, ఎలా ఉంటది, ఎలాంటి ట్విస్టులు ఉంటాయి, ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి అనేసి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సీజన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఈ సీజన్ కూడా బిగ్ బాస్ సీజన్ 9 కూడా అంతకు మించి ఉంటుంది అనేసి చెప్తున్నారు. సో అంతే గైస్, నేనేమన్నా మిస్టేక్ గా మాట్లాడితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమన్నా పేర్లు మర్చిపోతే కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని కంటిన్యూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.